నేతలతో పాటు ఎవరికైనా శిక్ష తప్పదు. అధికారంలో ఉన్నప్పుడు కేసుల నుంచి తప్పించుకున్న పవర్ పోయిన తర్వాత గతంలో చేసిన నేరాలే నీడలా వెంటాడతాయి. రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఓ వైసీపీ నేత విషయంలో ఇదే జరుగుతోంది. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసింది చాలు అంటూ వ్యవసాయం చేసుకుంటున్న ఆ నేతను కేసులు భయపెడుతున్నాయి. ఓ కేసులో సిఐడి విచారణకు హాజరైన తర్వాత ఇది రాజకీయ కక్ష సాధింపు అంటున్న ఆ నేత ఎవరు? ఏ కేసులో నిందితుడు? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే గుంటూరు జిల్లా పాలిటిక్స్లో పరిచయం అవసరం లేని పేరు. మంగళగిరి నుంచి 2 సార్లు ఫ్యాన్ పార్టీ శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. గతంలో కేసులతో టీడీపీ నేతలను వేధించిన ఆర్కే ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సిఐడి పోలీసులు కేసు నమోదు చేయడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ అరాచక మూకలు దాడికి తెగబడ్డాయి. ఆఫీస్ ప్రధాన గేటును కూల్చి లోపలికి ప్రవేశించిన అరాచక శక్తులు కార్యాలయ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నం చేశాయి. కర్రలు, రాడ్లు, రాళ్లతో అద్దాలు, కార్లతో పాటు ఫర్నిచర్ను ధ్వంసం చేశాయి. అరగంటకు పైగా బీభత్సం సృష్టించి పరారయ్యారు. ఈ ఘటనపై మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు తెలుగుదేశం నేతలు. కానీ వైసీపీ పాలనలో ఈ కేసును పక్కన పెట్టేశారు. అంతేకాకుండా టీడీపీ ముఖ్య నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూన్లో కేసు ఫైళ్లను బయటకు తీశారు. అయితే ఈ కేసు నమోదుతో పాటు దర్యాప్తులోనూ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంగా అప్పటి సీఐతో పాటు 2 ఎస్ఐలను ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికే కొందరు నేతలు అరెస్ట్ అయ్యారు. వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ నేత దేవినేని అవినాష్, మాజీ ఎంపీ నందిగం సురేష్తో పాటు ఇతరులు కుట్ర చేసి టీడీపీ కార్యాలయంపై దాడి చేయించారన్న అభియోగాలున్నాయి. ఈ క్రమంలోనే వారందరిపై కేసులు నమోదు చేసి విచారించారు. సీసీ కెమెరా విజువల్స్ సేకరించి వాటి ఆధారంగా దాడిలో పాల్గొన్న వారిని గుర్తించి అరెస్టు కూడా చేసి కొందరిని జైలుకు పంపారు. అయితే అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు కూడా టీడీపీ ఆఫీస్పై దాడి విషయం తెలిసే ఉంటుందని భావించిన పోలీసులు ఈయన పేరును 127వ నిందితుడిగా చేర్చి విచారణకు పిలిచారు. సిఐడి ముందు హాజరైన ఆర్కే ఇది కక్ష సాధింపు చర్య అని చెప్పడాన్ని గమనించాలి. లో కేవలం 12 ఓట్ల స్వల్ప మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థి గంజి చిరంజీవిపై విజయం సాధించారు ఆర్కే. 2019లో ఏకంగా తెలుగుదేశం యువనేత నారా లోకేష్ను ఓడించి సంచలనం సృష్టించారు. లోకేష్పై పోటీ చేసి గెలిచినందుకే తనను వేధిస్తున్నారన్నది ఈయన వాదన. రాజకీయాలకు దూరంగా ఉన్న తనను ఉద్దేశపూర్వకంగా కేసులో ఇరికించారని ఆర్కే అంటారు. మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టేదే లేదని తెగేసి చెబుతున్నారు. అయితే తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు ఈ మాజీ ఎమ్మెల్యే. దాడి చేయడం తప్పే అంటున్న ఆర్కే తనకు ఆ సమాచారమే లేదన్న వాదాన్ని వినిపించారు. మరోవైపు సిఐడి మాత్రం ఆధారాలతోనే ఆర్కే పేరు చేర్చామంటుంది. ఈ నెల 4న ఆర్కేకు సిఐడి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రాజకీయాలకు దూరంగా ఉన్న కేసులు మాత్రం తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆర్కే. ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి.